సనాతనం అంటే ఏంటి? సనాతనం అంటే సమాజాన్ని వెనక్కి తీసుకెళ్ళటం. అవునా? అభివృద్ధి అంటే ముందుకి, సనాతనం అంటే వెనక్కి. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే మంధర్మం. ఆడవాళ్ళు బయటికి రాకూడదు, సనాతనం. శూద్రులు వేదాలు వినకూడదు, సనాతనం. దళితులు గుళ్ళో ప్రవేశించకూడదు, సనాతనం. ఇటువంటి సనాతన ధర్మం కావాలంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉంటాడు, మిగిలిన వాళ్ళు ఎవరు ఉండరు. అందుకని సనాతనానికి యాపులకి సంబంధం లేదు. సనాతనం అనేది బీజేపీ ఏజెండా. ఆ ఏజెండాకి ఈడు ఒక నాయకుడు. ఇక్కడే కాదు, ఇక్కడ తమిళనాడు ఈ ప్రాంతాల నుండి కూడా ఇప్పుడు మన టూర్ చేసి వచ్చాడు. గుళ్ళు బాగుండాలి, ఆయన కాలువలు దొరిలాడు మెట్ల మీద, వాటి మీద. ఎందుకంటే రేపు రాబోయే ఎన్నికలు అక్కడే ఉన్నాయి, కేరళలోను తమిళనాడులో ఉన్నాయి. అందుకని ముందు ఆ గుళ్ళు పర్యటించి వచ్చాడు. సనాతనం అంటే సమాజాన్ని వెనక్కి తీసుకుని వెళ్తాం. సనాతనం అంటే గదులు, కత్తులు, గదలతో యుద్ధాలు చేసిన రోజులు. మళ్ళీ అక్కడికి వెళ్తాం. ఇంకా ముందుకు సనాతనం అంటే ఆకులు కట్టుకున్నది. ఏ సనాతనం ఆయన కోరుకునేది? ఆయన సనాతనానికి ఎక్కడ ఈ టైం బాండ్ ఏంటి? ఇదిగోండి మహాభారత యుద్ధం జరిగిన కానీ సనాతనం అంటాడా? అప్పుడు కత్తులు గదలు కావాలి, ఎన్ని అవసరంలా. ఇప్పుడు వాళ్ళు చెప్పే సనాతనం ప్రకారం అయితే వైశ్యులు వ్యాపారం చేయాలి, రాజులు పరిపాలించాలి. మరి ఎమ్మెల్యేలు ఎవ్వరు ఈ ఇతర కులాలు ఉండకూడదు, అంతా రాజులే ఉండాలి. వ్యాపారాలు కూడా మరి మిగిలిన బహుళజాతి సంస్థలను చేయకూడదు, కోమట్లే చేయాలా. వేదాలు పండితులు బ్రాహ్మలే చెప్పాలా, ఇంకెవడికి చెప్పడానికి వీల్లేదు. అందుకని వాళ్ళు చెప్పే సనాతనం అంతా కూడా ఓట్లు సనాతనం. అందులో పవన్ కళ్యాణ్ ఒకడు. బీజేపీ యొక్క అస్త్రాల్లో పవన్ కళ్యాణ్ ఒక అస్త్రం. అసలు ఆయన నుంచి మీరు లెక్కేసి అడుగుతున్నారు. జనం లెక్క మర్చిపోయారు. జనం లెక్క మర్చిపోయిన మళ్ళీ మీరు వచ్చి పవన్ కళ్యాణ్. ఎప్పుడు పవన్ కళ్యాణ్? ఇప్పుడో పవన్ కళ్యాణ్. వాడు గ్లామర్ ఉన్నప్పుడు. మన పిఠాపురం మీటింగ్తో తేలిపోయింది కదా పవన్ కళ్యాణ్ ఏంటో. మళ్ళీ ఆయన పట్టుకొని మీరు పవన్ కళ్యాణ్ ఉపయోగం లేదు. మీరు ఆ పేరు చెప్పించినందువల్ల వాడికి ఏదో నష్టం చేకూరుస్తాను అనుకుంటున్నారు. నష్టం కాదు, లాభం అది. అందుకని ఎత్తమాకండి.